అంటే ఆ శ్రీశైలం సోర్స్ జూరాల సోర్స్ గురించి కూడా అట్లా చేసేది లేకుండే. గుడ్ క్వశ్చన్ అగైన్. జూరాలకు నుంచి కాకుండా సింపుల్, శ్రీశైలం ఇది తీసుకొచ్చి- మీకంటే నాకంటే మహబూబ్ నగర్ ప్రజలకు ఈజీగా అర్థమవుతుంది, బాగా అర్థమవుతుంది. ఎందుకు చెప్పాలా? జూరాల మీద నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ అండ్ జూరాల ఓన్ ఆయకట్టు 4 ఉన్నాయి. దాని మీద యాసంగిలో క్రాప్ హాలిడే ఉంటుంది. అక్కడ జూరాల సొంత ఆయకట్టు 1,00,000 ఎకరాలకు నీళ్లుండయి, భీమా 2,00,000 ఎకరాలకు నీళ్లుండయి, నెట్టంపాడు 2,00,000 ఎకరాలకు నీళ్లుండయి, కోయిల్ సాగర్ 50,000 ఎకరాలకు నీళ్లుండయి. ఎందుకంటే జూరాల బుడ్డ రిజర్వాయర్ దాంట్లో ఉండేదే 7 టీఎంసీలు. ఆ 7 టీఎంసీలు మంచినీళ్ళకే సరిపోతాయని చెప్పి యాసంగి పంటలో జూరాల మీద ఈ 4 ప్రాజెక్టులకు క్రాప్ హాలిడే ఉంటుంది. అదే శ్రీశైలం మీద ఉన్న కల్వకుర్తి ప్రాజెక్టు 3,50,000 ఎకరాలు గత కాంగ్రెస్ ప్రభుత్వం, మేము ఒక 5 ఏళ్ళు ఇచ్చినాం, ఈ కాంగ్రెస్ వచ్చిన 3 ఏళ్ళు కూడా శ్రీశైలం మీద ఉన్న కల్వకుర్తి మాత్రం యాసంగి పంట కూడా పండుతుంది. ఎందుకు పండుతుంది? దాని కెపాసిటీ ఉంటుంది కనుక, నీళ్లు ఉంటాయి కనుక. దీన్ని కూడా దాని మీద పెడితే ఏమైతుండే? ఇది కూడా క్రాప్ హాలిడే. ఇక్కడ శ్రీశైలం అంటే అంతరాష్ట్ర వివాదాలు వస్తే, జూరాలు అయితే డైరెక్ట్ అంటే ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పుదామా శ్రీశైలం మొత్తం? మరి మనం గుంజుకోవద్దా నీళ్లు? దీన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ మంచిగా నువ్వే ఎంజాయ్ చేయి, మేము జూరాల కొట్టుకుంటామా? ఇప్పుడు ఉన్న 4 ప్రాజెక్టులు ఎందుకు క్రాప్ హాలిడే ఉంది? జూరాల, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్. పాలమూరు రైతులు కూడా, ఆ ప్రాంత రైతులు కూడా జీటీవీలో నా వాదన వింటున్నారు కదా. మొన్న యాసంగిలో ఎందుకు జూరాల, నెట్టంపాడు, కోయిల్ సాగర్, భీమా క్రాప్ హాలిడే ఇచ్చి నీళ్ళు ఇయ్యలే? అదే కల్వకుర్తి అంటే జూపల్లి కృష్ణారావు గారు ఉన్న కొల్లాపూర్ గాని, నాగర్ కర్నూలు గాని, జడ్చర్ల గాని, వనపర్తి గాని, ఈ నియోజకవర్గాలకు మొన్న యాసంగిలో బ్రహ్మాండంగా శ్రీశైలం నీళ్లు వాడుకొని కల్వకుర్తి ద్వారా 3,50,000 ఎకరాలు పంట పండింది. బికాస్ శ్రీశైలం పెద్ద రిజర్వాయర్ కనుక, అక్కడ సోర్స్ ఉంటది కనుక, మనం నీళ్లు ఎక్కువ తెచ్చుకునే అవకాశం ఉంటది కనుక యాసంగిలో మన పంట పండింది అద్భుతంగా. అల్టిమేట్ గా రేపు ట్రిబ్యునల్లో మనకు నీటి కేటాయింపులు అయిన తర్వాత మన షేర్ మనకు ఉంటది కదా. మనం వదిలేద్దామా? ఆంధ్రప్రదేశ్ మొత్తం శ్రీశైలం మీరే వాడుకుంటే మేము ఇదే జూరాలలో కొట్టుకుంటాం, అందరం ఇళ్ళనే తన్నుకుంటామని చెప్దామా? సార్, అయితే ఈ బనకచెర్ల గాని, నల్లమల్ల సాగర్ గాని ఇష్యూ జరుగుతుంది. మీరు కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డిని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేశారు. మీరు కూడా గోదావరి వాటరు, అంతరాష్ట్ర ప్రాజెక్టులు 2 రాష్ట్రాలు కలిసి అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తే ఇష్యూ చేస్తున్నారు. ఎస్, మంచి క్వశ్చన్. దిస్ ఇస్ అగైన్, ఇది కూడా పబ్లిక్ నేను క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు ప్రతిపాదించింది గోదావరి నదీ జలాలను నాగార్జున సాగర్ కు తెద్దాము. నాగార్జున సాగర్ కు తెలంగాణ భూభాగం గుండా తెచ్చుకొని నాగార్జున సాగర్ నుంచి నీళ్లు 2 రాష్ట్రాలు వాడుకుందాం. నాగార్జున సాగర్ నుంచి తెలంగాణ కాయకట్టు ఉంది, ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ ఉంది, మనకు మన దిండి ఎత్తిపోతల పథకం ఉంది, నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ఉంది. సో నాగార్జున సాగర్ కు నీళ్ళు వస్తే 2 రాష్ట్రాలు వాడుకోవచ్చు అనేది మా ప్రతిపాదన. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ప్రాజెక్ట్ ముందుకు పోలేదు. బీఆర్ఎస్ ప్రతిపాదించింది, ఇద్దరం కలిసి వాడుకుందాం. చర్చలు కూడా జరిగాయి కదా, చర్చలు జరిగినాయి, మేము ప్రతిపాదించాము, ప్రగతి భవన్ కూడా వచ్చారు, విన్నారు, రెస్పాన్స్ ఇవ్వలేదు. మేము వెనక నుంచే తీసుకుపోతాము, మీకు నాగార్జున సాగర్ దేము ఇప్పుడు ఏదైతే చంద్రబాబు గారు అన్నటువంటి వెనక నుండి తీసుకుపోతామంటే బీఆర్ఎస్ దానికి ఒప్పుకోలేదు, ప్రాజెక్ట్ ముందుకు పోలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి దానికి ఒప్పుకుంటున్నాడు. ఏది? పోలవరం నుంచి బనకచెర్ల తీసుకుపోతాం, పోలవరం నల్లమల్ల సాగర్ కు మీరు ఒప్పుకుంటున్నారు. మేము ఆ రోజు ఒప్పుకోలేదు కనుకనే ముందుకు పోలేదు. ఒప్పుకోలేదు కానీ వెనకకెళ్ళి సంతకాలు పెడుతుంది. ఇప్పుడు అందుకు ప్రాజెక్ట్ డిపిఆర్ సుప్రీంకోర్టు పోతే నువ్వు ముందేమో వ్రిట్ వేస్తావు, వ్రిట్ ఉత్తదే డిస్మిస్ అయిపోయింది. వ్రిట్ అయినాక మొన్న ఏం చేసినావు? ఎస్ఎల్పి వేసినావు, ఎస్ఎల్పి కూడా మొన్న ఉత్తదే అయింది. సంవత్సరం అయింది, సంవత్సరం నుంచి ఇంతవరకు స్టే కూడా రాలే. సంవత్సరం. అట్లాగే నల్లమల్ల సాగర్ పర్మిషన్ కూడా రాలేదు. సిడబ్ల్యూసీ లో యాక్టివ్ కన్సిడరేషన్ లో ఉంది, రిజెక్ట్ కాలేదు డిపిఆర్. ఇంతవరకు డిపిఆర్ ముందుకు పోలేదు. బనకచెర్ల కూడా స్టిల్ ఇట్ ఈస్ అండర్ ద కన్సిడరేషన్ ఆఫ్ సిడబ్ల్యూసీ. బనకచెర్ల, నల్లమల్ల సాగర్ బోత్ ఆర్ సేమ్. వాళ్ళు జర ఏమైందంటే బనకచెర్ల అన్నప్పుడు ఏమైందంటే మేము లేవనెత్తినాం. ఏమని? బనకచెర్ల ఇస్ కృష్ణ, మనకేముంది? పోలవరం గోదావరి నదీ జలాలను కృష్ణాకు మళ్ళిస్తే మనకు పైన ఎగువ రాష్ట్రానికి నీళ్లు రావాలి. 45-35 కర్ణాటక, మహారాష్ట్ర, 45 అబో నాగార్జున సాగర్. ఈ నీళ్లు మాకు వస్తాయి అనగానే వాళ్ళు అరే ఇది కృష్ణాకు లింక్ కలిపొద్దని బనకచెర్ల ఆపి నల్లమల్ల సాగర్ అని మధ్యలోనే ఆపిరు. అంతే. ఆడికెళ్ళి అటే కొడతాం, కృష్ణాకు కలిపితే వీళ్ళు వాటా అడుగుతున్నారు, ట్రిబ్యునల్ అవార్డు ఉందని చెప్పి దాన్ని పక్కన పెట్టి మధ్యలో ఆపిరు. అంతే. బోత్ ఆర్ సేమ్. ఏదైనా తెలంగాణ నీటి దోపిడే, గోదావరి జలాల దోపిడే. ఓకే. సో ఒకసారి మళ్ళీ కమింగ్ అగైన్, మేడిగడ్డ సైటు, తుమ్మిడిహెట్టి సైట్ ఒకసారి పీసీఆర్ తీసుకోండి, జూమ్ చేస్తున్నాను. కాలర్స్ కూడా తీసుకుందాం, నెంబర్స్ కూడా డిస్ప్లే చేయండి. సో సార్, నేను చూపిస్తున్నాను ఇక్కడ తుమ్మిడిహెట్టి. ఎప్పటికీ ఇది ఇష్యూ నడుస్తూ ఉంటుంది. తుమ్మిడిహెట్టి దగ్గర మీరు బ్యారేజీ కట్టకపోవడం ఒక బ్లండర్. కట్టి ఉంటే ఈ సిచ్యువేషన్ వచ్చాయి కాదు. 16లో మీరు అప్పుడు మహారాష్ట్ర
మీరు కూడా వెళ్ళారు. Simple- దేవేంద్ర ఫడ్నవీస్ మీరు ఇరిగేషన్ మినిస్టర్ సింపుల్ ఉండగానే సింపుల్ ఇది 148 FRL 148 కాకుండా 150కి చేసినా అయిపోయి ఉండేది. గుడ్. మీ దీనికి- క్వశ్చన్ అయిపోతే ఐ ఆన్సర్. ఆ, సరే మళ్ళీ మేడిగడ్డ కట్టిన తర్వాత కూడా లెట్స్ టాక్ అబౌట్ తమ్మిడిహట్టి. మీరు సగంలో వదిలేస్తే ఎట్లా? Yeah. తమ్మిడిహట్టి కట్టకపోవడం బ్లండర్ అని మీరు కామెంట్ చేసిండ్రు. లెట్ మీ ఆన్సర్ ద క్వశ్చన్. అసలు ప్రాణహిత చేవెళ్లకు ఎప్పుడు శంకుస్థాపన వచ్చింది, ఎప్పుడు జీవో వచ్చింది? 2006. 2006లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు ఫస్ట్ జీవో ఇచ్చింది, 17,000 కోట్లు. 2007లో 34,000 కోట్లకు జీవో ఇచ్చారు. 2008లో 40,000 కోట్లతోని డిపిఆర్ సిడబ్ల్యూసికి పంపిండ్రు. 2007 నుంచి 2014 8 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఇక్కడ కాంగ్రెస్, ఢిల్లీలో కాంగ్రెస్. 8 ఏండ్లు మీరు అధికారంలో ఉండి తమ్మిడిహట్టి ఎందుకు గట్టలేదు? నంబర్ 1. తమ్మిడిహట్టికి ఎందుకు మహారాష్ట్రను ఒప్పించలేదు? ఈ 3 చోట్ల కాంగ్రెస్ ఉండి అల్టిమేట్ పవర్ ఉండి 8 ఏండ్లలో మీరు తమ్మిడిహట్టి కట్టని మీరు మమ్మల్ని అడిగే హక్కు ఎక్కడిది? నంబర్ 1. నంబర్ 2, ఇది మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాటి మన ముఖ్యమంత్రికి రాసిన లేఖ. ఏం రాసింది ఇందులో? ఇట్ ఈస్ ఆల్సో రిక్వెస్టెడ్ దట్ ద స్టేట్ గవర్నమెంట్ షుడ్ నాట్ ప్రొసీడ్ విత్ పృథ్వీరాజ్ చౌహాన్ అది లెటర్ రాసింది. ఇది పృథ్వీరాజ్ చౌహాన్, Okay. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి కిరణ్ కిరణ్ కు కుమార్ లెటర్ రాసిండు. ఓకే. It is also requested that Andhra Pradesh government should not proceed with unilaterally decided layouts and control levels as it may lead to unfruitful ఓకే, ఆ expenditure. లెటర్ కూడా చూపిస్తున్నారు. ఎస్ Unfruitful తీసుకోండి expenditure. నేనేమంటున్నా అంటే ల్యాప్టాప్ నుంచి 8 ఏండ్లు మీరు అధికారంలో ఉండి ఎందుకు మహారాష్ట్రను ఒప్పియలేదు? ఆ రోజు ఎందుకు 148 కు మీరు కట్టలేదు? ఎందుకు మీరు కేంద్ర ప్రభుత్వం మీరే మహారాష్ట్ర కాంగ్రెస్, ఇక్కడ కాంగ్రెస్ ఉండి ఎందుకు చేయలేదు? అంటే మహారాష్ట్ర ఆ రోజు ససేమిరా అన్నది మీరు కడితే మీరు పెట్టిన ఖర్చు అంతా కూడా వృధా అవుతుంది అని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి గారు ఈ లేఖ మన రాష్ట్రానికి రాసింది. అంటే ఇట్ ఈస్ దాట్ 8 ఏండ్ల అధికారంలో ఉండి అనుమతి దేలే, మీరు కట్టుడు ఇడిచిపెట్టండి. సరే అంటే వాళ్ళని వదిలేండి, ఎందుకంటే అది సమైక్య ప్రభుత్వం. సమైక్య అంటే ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి కదా, మీరు తెలంగాణ బిడ్డలే కదా. అంటే ఆ రోజు మీరు కాంగ్రెసే మోసం చేసింది. నంబర్ 1. నంబర్ 2, ఇది మేము ప్రభుత్వం వచ్చినాక 1 నెల రోజులకు నేను మహారాష్ట్రకు వెళ్ళిన. 1 నెలకు వెళ్ళి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే. ముష్రిఫ్ అని ఒక ఇరిగేషన్ మినిస్టర్ ఉండేవారు. ఆయన వెళ్ళి కలిస్తే ఆయన ఒక మాట అన్నాడు, బైసాబ్ 7 ఏండ్లు మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి అడిగితేనే మేము పర్మిషన్ ఇవ్వలేదు. ఇక్కడ మా దగ్గర బాగా ఉద్యమాలు జరుగుతున్నాయి, పోరాటాలు జరుగుతున్నాయి, మేము ఒప్పుకునే ప్రశ్న లేదు, యూ ఫర్గెట్ అబౌట్ దట్ అన్నాడు. లేదని చాలా రకాలుగా ప్లీడ్ చేసినాం, బతిలాడితే ఒక మాట అన్నాడు, 6 నెలలు అయితే ఎలక్షన్ ఉంది బైసాబ్, మాకు 7 ఏండ్లు ఒప్పుకోలేక ఇప్పుడు ఎలక్షన్ కూడా ఒప్పుకుంటామా, ఎలక్షన్ అయినాక రాపో చూద్దామన్నారు. ఎలక్షన్ అయిపోయింది, బీజేపీ పర్సన్ లో గెలిచారా irrigation? నేను 3 సార్లు గెలిచిన. ముషరిఫ్ మినిస్టర్ ఫర్ ఇరిగేషన్, కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్ర. నెల రోజులకే పోయినా నేను, ఒప్పుకోండి అని బతిలాడినాం. ఈ సెడ్ నో. ఈ ఎలక్షన్ అయినాక రాపో అన్నాడు. ఎలక్షన్ అయినాక బీజేపీ గెలిచింది. అక్కడ కర్ణాటకలో ఇరిగేషన్ మినిస్టర్గా పార్టీలో ఒక మినిస్టర్ గారు వచ్చారు. ఆయన వెళ్ళి కలిశాను 2 సార్లు. 2 సార్లు గిరీష్ మహాజన్, ఆయన వెళ్ళి 2 సార్లు కలిశారు. ఈ సెడ్ నో, నథింగ్ డూయింగ్. దెన్ కేసీఆర్ గారు స్వయంగా వచ్చినారు. గవర్నర్ విద్యాసాగర్ రావు గారు ఉంటే ఆయన సహకారం తీసుకొని ఫడ్నవీస్ ముఖ్యమంత్రి గారిని కలిసి బతిలాడినాం. ఈ సెడ్ నో, నథింగ్ డూయింగ్, వి విల్ నాట్. ఒప్పుకునే ప్రశ్నే లేదు. ఉద్యమాలు చేసిన వాళ్ళు మేము, దీనికి వ్యతిరేకంగా అరెస్ట్ అయిన నేను, ఇప్పుడు నేను ముఖ్యమంత్రి, నేను ఎట్లా ఇస్తాను, నథింగ్ డూయింగ్ అన్నాడు. సార్ ఒక 2,000 లెట్ మీ సో దే సెడ్ నో. కాంగ్రెస్ ప్రభుత్వం కలిసినాం, బీజేపీ ప్రభుత్వం కలిసినాం, ఇద్దరు కూడా నో అన్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఒక 7 ఏళ్లు వృధా చేసింది, మేము ఒక సంవత్సరంలో 20 ట్రిప్పులు కొట్టినాం మహారాష్ట్రకు. దే సెడ్ నో. మీన్ వైల్ ఒకటి ఏం జరిగిందంటే 17th February కేసీఆర్ గారి బర్త్డే. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి బర్త్డే. ఆయన బర్త్డే జరుపుకోలే, మహారాష్ట్రలో వచ్చి ఉన్నాడు 16, 17, 18. మహారాష్ట్ర ముఖ్యమంత్రిని బతిలాడుతూ తమ్మిడిహట్టికి ఒప్పుకోమని అక్కడ ప్రయత్నం చేసిండు, కాలే. మాకు ఇన్ బిట్వీన్ 4th March 2015, 4 మార్చి 2015, ఈ మార్చి లోపు మేము జూన్లో గవర్నమెంట్ వచ్చింది. జూన్ టు మార్చ్ 9 నెలలు. 9 నెలల్లో మహారాష్ట్ర మంత్రులను, ముఖ్యమంత్రులను 6 సార్లు కలిసి బతిలాడినాం. బట్ ఆఫ్టర్ దట్ అనుకోకుండా 4th March 2015 సెంట్రల్ వాటర్ కమిషన్ రాసిన లెటర్, 3 లెటర్లు వచ్చినాయి వరుసగా. మాకు మార్చిలో ఉమాభారతి నుంచి ఒక లెటర్ వచ్చింది, సిడబ్ల్యూసి నుంచి 2 లెటర్లు వచ్చినాయి. ఇందులో ఈ లెటర్ నేను అసెంబ్లీలో కూడా చదివి వినిపించిన. పేజ్ నంబర్ 5లో పారా 7
as evident from detailed water availability studies carried out by project authorities and this office in last few years. The net water availability at the barrage location is about 165 TMC at 75% dependability, which includes perceived surpluses from the share of upper riparian states. ఆఫ్ 63 టీఎంసీ ఎగువ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకు హక్కు కలిగిన 63 కలుపుకొని ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఓన్లీ మహారాష్ట్ర వాళ్ళకు హక్కు కలిగిన 63 కూడా కలుపుకొని 165 ఉన్నాయి. ఈ 63 వాళ్ళు వాడుకుంటే ఇక్కడ ఉండేది 102. 102లో మీరు తీసుకోగలిగేది ఎంత? మీ అవసరం 160. మహారాష్ట్ర వాడుకోలేదు కదా సార్, అంతా కూడా అభయారణ్యం కదా. లేదు అభయారణ్యం కదా. అక్కడ ఏముందంటే G7, G8, G9 అది గోదావరి సబ్ బేసిన్స్. ఆ 3 బేసిన్స్ లో వాళ్ళకి హక్కు ఉన్నది. మీరే అన్నారు చాప్రాల అభయారణ్యం ఉంది అక్కడ వాడుకో. చాప్రాలు ఎక్కడున్నది? తమ్మిడిహట్టి దగ్గర ఉన్నది. తమ్మిడిహట్టి దగ్గర చాప్రాల వైల్డ్ లైఫ్ ఉంది. తమ్మిడిహట్టికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? G7, G8, G9 ఆ 3 ఉపనదుల ద్వారా వస్తున్నాయి. ఆ 3 63 టీఎంసీలు మహారాష్ట్ర ఇంకా ప్రాజెక్టులు కట్టుకోలేదు. వాళ్ళకి కేటాయింపులు ఉన్నాయి. వాళ్ళకి 63 వాళ్ళు రేపు కట్టుకుంటే మీకు మిగిలేది 102. ఇది నేను చెప్పింది కాదు, దిస్ ఇస్ సెంట్రల్ వాటర్ కమిషన్ లెటర్. ఏమన్నది? యాజ్ ద అవైలబిలిటీ ఆఫ్ సర్ప్లసెస్ ఫ్రమ్ అప్పర్ రైపేరియన్ స్టేట్స్ యాజ్ ఎస్టిమేటెడ్ ఎట్ బ్యారేజ్ సైట్ మే నాట్ బి రిలయబుల్లీ అవైలబుల్ ఇన్ ఫ్యూచర్. The project's authority is advised to review the quantum of divertible flows from Pranahita barrage site, considering the overall availability at the location requirement of environmental flows, capacity of pumping, storage, barrage, en route and command area storages. ఈ పరిస్థితుల్లో మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి, ఆలోచించుకోండి. ఇక్కడ నీళ్లు లేవు అని ఒకటి కాదు 3 ఉత్తరాలు వరుసగా వచ్చినాయి. ఒకవైపు నీళ్లు లేవు అని సిడబ్ల్యూసీ చెప్పింది. ఉమాభారతి 102 అయితే ఉన్నాయి. మన అవసరం ఎంత? మీరు ప్లాన్ చేసిందే 160. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 160 టీఎంసీలు ప్రాణహిత కేటాయించారు. 102 ఉన్నాయి. 102లో బ్యారేజ్ లెవెల్ డిసైడ్ అయితే ఉన్న 102 ఎత్తలేవు కదా. 102లో వాడు ఇంకో మాట అన్నాడు, ఎన్విరాన్మెంటల్ ఫ్లోస్ కిందికి లీన్ ఫ్లోస్ కూడా వదలాల్సి ఉంటది ఇయర్ లో. సర్ప్లస్ రైన్ఫాల్ ఉన్నప్పుడు ఎక్కువ కూడా రావచ్చు కదా. లేకపోతే ప్రాజెక్ట్ అనేది ఒక రోజు కట్టం కదా, 100 ఏళ్లకు ఆలోచించి కట్టాలి కదా, ఫ్యూచర్ కోసం ఆలోచించి కట్టాలి కదా, ఇయాలిటీ కోసం ఆలోచించవు కదా. నువ్వు ఆలోచించింది 160, ఆడ ఉన్నదే 102. డైవర్ట్ చేయగలిగేది 148 150 కడితే 40-50 టీఎంసీలు 60 టీఎంసీలు దాటదని నిపుణులు చెప్పినారు. అప్పుడు నువ్వు 60 టీఎంసీల కోసం ఇంత ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ కడతామా? అప్పుడు ప్రత్యామ్నాయం ఒకవేళ 9 హెట్టి మీరు కడితే ఇప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిలా 3 కట్టారు కదా. 3 కట్టే బదులు ఓన్లీ 9 హెట్టి కట్టి నీళ్లు లేని చోట ఒక లిఫ్ట్ మాత్రమే 9 హెట్టి నుంచి ఎల్లంపల్లికి ఒక లిఫ్ట్ ఉంటది. గ్రావిటీతో అందరంటారు, గ్రావిటీతో కాదు. రావాలి, గ్రావిటీతో కాదు. మీరు బేసిక్ క్వశ్చన్ మర్చిపోతున్నారు. నీళ్లు లేని చోట కడతావా? నువ్వు నీళ్లు ఉన్న చోట కడతావా? అంటే నీళ్ళే లేవాడా? 50-60 టీఎంసీ. 50-60 ఎవరికి సరిపోతాయి? నీకు 50-60 ఎల్లంపల్లి గానీ మిడ్మానేర్ గానీ వాటి అలొకేషన్స్ వాటికి ఉంది. ఎల్లంపల్లి ఓన్ ఆయకట్ 2 లక్షల ఎకరాలు ఉంది. రావు. మిడ్మానేర్ కు ఫ్లో లేదు. మిడ్మానేర్ అంటే మీరే అన్నారు ఏంటంటే వర్షం హైయెస్ట్ రెయిన్ ఫాల్ ఉన్నప్పుడు 3 ఏళ్లకు 4 ఏళ్లకు ఒకసారి వస్తుంది. ఎల్లంపల్లి మీడియం రెయిన్ ఫాల్ ఉన్నప్పుడు మీడియం వస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్ లో 9 హెట్టి వాడుకోరాదా? అంటే ఏం సరి 50 టీఎంసీలు ఎవరికి సరిపోతాయి? ఇప్పుడు మీ మేడిగడ్డ ఎంత ఇచ్చింది తెలుసా మీకు? 240 టీఎంసీ. సిడబ్ల్యూసీ నుంచి మనం తెచ్చిన అనుమతి 240 ఎక్కడ, 50 ఎక్కడ? అంటే మధ్యలో ఏం జాయిన్ అవుతున్నా సార్? ఒక్కసారి పబ్లిక్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే నేను మ్యాప్ చూపిస్తున్నాను. 980 దగ్గర వైన్గంగా, వార్దా 2 కలిసి మధ్యలో 26 వాగులు వస్తుంటాయి. 26 రకాల వాగులు. అవన్నీ పరిశీలించిన తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్ ఎగ్జామిన్ చేసి 100 కిలోమీటర్స్ ఉంటుందా 980? మోర్ దాన్ 100. పెద్ద వాగు, గొల్ల వాగు ఇవి వస్తాయి. లాట్ ఆఫ్ వాగులు అన్ని క్యాల్కులేట్ చేసి 240 టీఎంసీకి సెంట్రల్ వాటర్ కమిషన్ మనకు అనుమతులు ఇచ్చింది. లాస్ట్ కు ఫైనల్ క్లియరెన్స్ టీఏసీ, ఆ క్లియరెన్స్ కూడా మనకి ఇచ్చిండ్రు. సో మనం ఇక్కడ 50-60 తెచ్చుకుందామా, 240 తెచ్చుకుందామా? ఇంకో విషయం చెప్పండి, అది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కదా నేను చెప్పింది. 2007 నుంచి 14 దాకా 7 ఏళ్ళు 8 ఏళ్ళు మీ గవర్నమెంట్ ఉండి తమ్మిడిహట్టి దగ్గర ఎందుకు అనుమతులు తేలేదు? 8 ఏళ్ళు మహారాష్ట్రలో కాంగ్రెస్, ఇక్కడ కాంగ్రెస్, ఢిల్లీలో కాంగ్రెస్, 3 చోట్ల కాంగ్రెస్ ఉండి ఎందుకు తేలే? అప్పుడు 8 ఏళ్ళు తేలే. ఇప్పుడు కూడా వచ్చి 3 ఏళ్ళు అయింది. మీరు 3 ఏళ్ళు ఇప్పుడు తెచ్చిండ్రా? పోనీ కట్టు డిట్స్ పెట్టండి. అనుమతి తెచ్చిండ్రా? అపాయింట్మెంట్ తీసుకున్నారా? అపాయింట్మెంట్ తీసుకోలే 3 ఏళ్లలో. నేను గవర్నమెంట్ వచ్చిన, రాష్ట్రం వచ్చిన నెలకు పోయినా నేను మహారాష్ట్రకు. మీ నిజాయితీ ఏంది? అప్పుడు 8 ఏళ్ళు ఖరాబ్ చేసిండ్రు, ఇప్పుడు 3 ఏళ్ళు ఖరాబ్ చేసిండ్రు. 11 ఏళ్ళైనా తట్టెడు మట్టి ఎత్తింది లేదు, అనుమతి తెచ్చింది లేదు. కానీ పవర్ కాస్ట్ ఇదంతా మేడిగడ్డ, అన్నారం, సుందిలా ఇదంతా సేవ్ అయ్యేది. తర్వాత ఒకటి 150 కట్టారనుకోండి, వాళ్ళు 152 ఒప్పుకోలేదు. 150 కట్ట 60 టీఎంసీలు వస్తాయి. ఎవరు సరిపోతాయి 60 టీఎంసీలు? మీకు హైదరాబాద్ మంచినీళ్ళకి 20 పోతాయి.
హైదరాబాద్ మంచినీళ్ళకి 20, ఇప్పుడు ఈయన మూసీకో 20 పెట్టిండు, 40 వాయ్. 10 మన ఎన్టీపీసీ, 5 ఎన్టీపీసీ, 5 సింగరేణి థర్మల్, 10 వాయ్, 50 వాయ్. ఇంకేం చేస్తాం ఇక? అంటే మిగతా ఎల్లంపల్లి దగ్గర ఎల్లంపల్లి దాని సిస్టమ్, దానికి 2 లక్షల, ఎల్లంపల్లి ఓన్ ఆయకట్టు 2 లక్షల ఎకరాలు ఉంటుంది. ఎల్లంపల్లి మీద మంచిర్యాల జిల్లాకు ఒక లిఫ్ట్ ఉంటుంది, ఎల్లంపల్లి మీద రామగుండం జిల్లాకు ఒక లిఫ్ట్ ఉంటుంది. దాని ఆయకట్టు దానికే ఉంది ఎల్లంపల్లి లేదు వాటర్ నీకు. అయితే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు 2020, 21, 22లో నేను ఇక్కడ చూపిస్తున్నాను, పీసీఆర్ తీసుకోండి. మీరు ఇక్కడ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఈ మూడింటి నుంచి ఎల్లంపల్లి దాకా లిఫ్ట్ చేసి మళ్ళా నీళ్లు వదలాల్సి వచ్చింది వర్షం పడితే. ఒక 50-60 టీఎంసీలు అట్లా సముద్రం పాలైన సందర్భం ఉంది. అప్పుడు ఆ పవర్ బిల్ అంతా వేస్ట్ అయిపోయింది. రైతులు ముఖ్యమా పవర్ బిల్ ముఖ్యమా? 20,000 కోట్ల పవర్ బిల్, చెప్పిన 21,000 కోట్లు పెండింగ్ లో ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న 61,000 కోట్లు ఒక కాళేశ్వరం 21,000 కదా అన్ని కలిపి. ఇప్పుడు బేసిక్ ఒక విషయం అండి ఇక్కడ, 2 ఇష్యూస్. నంబర్ 1, ఇప్పుడు కరువు పడ్డది అనుకో, నీళ్లు తెచ్చుకోకపోవడం మూర్ఖత్వం అవుతుంది. ఒకవేళ మంచి వర్షాలు పడి సడన్ రైన్ఫాల్ తో నీళ్లు వస్తే నీళ్లు పోతే వృధా కావచ్చు, కానీ రైతుల్ని కాపాడడం, ప్రజల్ని కాపాడడం ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత. నంబర్ 1. నంబర్ 2, కరెంటు విషయానికి కూడా ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందుకే కాళేశ్వరం హ్యాస్ బ్యూటిఫుల్ ప్లానింగ్ అని చెప్పిన 3 సోర్సెస్. మంచి వర్షపాతం వస్తే 330 మీటర్ల నుంచి మాత్రమే మోటార్లు నడుస్తాయి, సగం మిడ్ మానేర్ నుంచే మోటార్లు నడుస్తాయి, మిగతాయి నడవవు. యావరేజ్ రెయిన్ఫాల్ పడితే 148 ఎల్లంపల్లి నుంచి మాత్రమే నడుస్తాయి. కరువు పడ్డప్పుడే మేడిగడ్డ వాడతాము. అంటే ఇది 3 సోర్సులు ఉన్నాయనే విషయాన్ని ఇది అందరం గమనించాలి. నంబర్ 1. నంబర్ 2, ఇవాళ పవర్ ఎక్స్చేంజ్ లో దేశంలో ఏం జరుగుతుందంటే, వర్షాకాలం మనం ఎప్పుడు వాడతాం మోటార్లు? జూలై నుంచి అక్టోబర్ మధ్య వాడతాం, రైనీ సీజన్ లో వాడతాం. అప్పుడే మనకు హైడల్ పవర్ అందుబాటులో ఉంటుంది. జూలై నుంచి దసరా మధ్య పవర్ ఎక్స్చేంజ్ లో రూపాయికి యూనిట్ కరెంట్ దొరుకుతుంది. ఇప్పుడు వీళ్ళు క్యాలిక్యులేట్ చేసినప్పుడు 7 రూపాయలు, 6 రూపాయలు. నా పవర్ ఏంటంటే, రైనీ సీజన్ లో పవర్ యూసేజ్ లేకపోవడం వల్ల, అవసరాలు తక్కువ ఉండడం వల్ల మీకు రూపాయిన్నరకే కరెంట్ దొరుకుతుంది. అండ్ ఆ టైంలో హైడల్ పవర్ మన రాష్ట్రానికి 2,300 మెగావాట్ల హైడల్ పవర్ ఉంటుంది. అది 50 పైసలకి యూనిట్ కరెంట్ వస్తుంది. సో ఆ రైనీ సీజన్ లో ఈ హైడల్ పవర్ ను, తక్కువ కాస్త ఉండే పవర్ ను వాడుకుంటాం కనుక ఇంత పెద్ద ఎత్తున పవర్ బిల్స్ వచ్చే అవకాశం ఉండదు. నంబర్ 1. నంబర్ 2, పవర్ ముఖ్యమా నీళ్లు ముఖ్యమా అన్నప్పుడు నీళ్లే ముఖ్యమైతుంది. ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు, రైతుల ప్రాణాల కంటే నీ కరెంట్ బిల్ ముఖ్యమైద్దా? ఇలా తెలంగాణలో ఆత్మహత్యలు ఎందుకు తగ్గినాయి? మన తెలంగాణకు తప్పదు. కృష్ణాలైనా, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ లిఫ్ట్లు, మోటార్లతో నీళ్లు ఎత్తాల్సిందే. ఖమ్మం జిల్లాకు సీతారామ ప్రాజెక్ట్ అయినా మోటార్లతోనే ఎత్తాల్సిందే. వరంగల్ జిల్లాకు దేవాదులతోనైనా మోటార్లు ఎత్తాల్సిందే. రెస్ట్ ఆఫ్ తెలంగాణకు అయినా మోటార్లతో ఎత్తాల్సిందే. ఆదిలాబాద్ జిల్లాలో పెనుగంగ ప్రాజెక్టు మోటార్లతో ఎత్తాల్సిందే. తెలంగాణ భూభాగము, మనం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మనకు 2 నదులు కూడా, కృష్ణా, గోదావరి నదులు తక్కువ ఎత్తులో ప్రవహిస్తున్నాయి. తెలంగాణ ఎత్తు భాగంలో ఉంది కనుక నీళ్లు ఎత్తడం తప్ప తెలంగాణకు ఇంకో ప్రత్యామ్నాయం లేదు. కాలర్ తీసుకుందాం, స్పందన కాలర్స్. రైట్, మనకి రైట్ రవి, మీతో మాట్లాడడానికి కాలర్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు సార్. కాగజ్ నగర్ నుండి రవి. హలో నమస్తే రవి గారు. మేడం నమస్కారం మేడం. హరీష్ రావు సార్కి, తర్వాత భరత్ గారికి కూడా నమస్కారం. నాకు ఒక 2-3 పాయింట్లు ఉన్నాయి మేడం. ఏంటంటే, ఇందాక ఇందాక భరత్ సార్ అంటున్నాడు, తుమ్మిడిహెట్టి వద్ద నుండి ఇక్కడ వరకు ఏమైనా ఎక్సెస్ వాటర్ యాడ్ అవుతాయని అడిగాడు. నేను ఇంతకు ముందు ఒకసారి మీకు కాల్ కలిసినప్పుడు చెప్పాను, చాలా వాగులు కలుస్తాయి మేడం. నాకు తెలిసి దాదాపు 14-15 వాగులు కలుస్తాయి మధ్యలో. పెద్ద వాగు, వాంకిడి నుండి చిక్లి వాగు, ఆసిఫాబాద్ కంటే ముందు వట్టి వాగు, నల్లవాగు, ఎర్రవాగు అని చాలా వాగులు ఉన్నాయి మేడం. రాళ్లవాగు అని, ఇలా అన్ని వాగులు దాదాపుగా నాకు తెలిసి మా తెలంగాణ ప్రాంతం నుండి దాదాపు 14 వాగులు కలుస్తాయి. ఇంకా అటు మహారాష్ట్ర, అటు 10-12 వస్తున్నాయి, తెలంగాణ నుంచి 14 వస్తున్నాయి. ఆల్ టుగెదర్ 26 వాగులు. నాకు లిస్ట్ లేదు. ఒకసారి ఇదే క్వశ్చన్ నేను జూపల్లి కృష్ణారావు గారు అసెంబ్లీలో అడిగితే కూడా ఈ లిస్ట్ అంతా చదివి చెప్పాను. ఒకవేళ మీరు ఎత్తిపోసిన వాటర్ మళ్ళీ గోదావరి నదిలోనే పోతాయి కదా, ఒకవేళ సో ఆయన అదే వాగులు ఉన్నాయి, నీళ్లు వస్తాయి, యాడ్ అవుతుంది అనేటువంటి కాగజ్ నగర్ నుంచి కాబట్టి వారు ఆ ప్రాంతం బిడ్డ గనుక అతనికి అవగాహన ఉంది కనుక చెప్పారు వారు. సో ఇప్పుడు ఎత్తిపోతలను తిప్పిపోతల అని అన్నారు. ఈ తిప్పిపోతల అనేది
మీరున్న 5 సంవత్సరాలు అవసరం పడలే, 21 నుంచి 25 వరకు ఎందుకు కూడా లేదండి? మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసిన వాటర్ ఎంత, మొత్తం లిఫ్ట్ చేసిన దానిలో యూజ్ అయింది ఎంత? ఇప్పుడు నా దగ్గర నేను లెక్కలు లేవు కానీ నేను అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా లేను. వాస్తవానికి మేడిగడ్డ ప్రారంభమైన తర్వాత నేను ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నాను, నీటిపారుదల శాఖ మంత్రిగా లేను. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీళ్లు ఎత్తిన మాట వాస్తవం. ఎస్ఆర్ఎస్పిలో కరువు పడితే కూడా ఎల్ఎండి కింద ఆయకట్టుకు కూడా కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించినాం. ఈవెన్ కోదాడ, హుజూర్ నగర్ ప్రాంతానికి కూడా కాళేశ్వరం నీళ్లు వెళ్లి అక్కడ కూడా పంటలకు సప్లిమెంట్ చేసినాము. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కూడా కాళేశ్వరం నీళ్లు వెళ్ళినాయి. ఇందాక నేను చెప్పిన చూసారా, కొండపోచమ్మ నుంచి నిజాం కాళేశ్వరం నీళ్లు అనట్లేదు, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 ఎస్ఆర్ఎస్పి నీళ్లు లేకపోతే ఈ ఎల్లంపల్లి నీళ్లు అని కాంగ్రెస్ అంటున్నారు. సిస్టమ్ ఏది? ఎల్లంపల్లి నుంచి మోటార్లు వస్తే అది కాళేశ్వరం మోటార్ కాదా? మేము ఖర్చు పెట్టిన 87,000 కోట్లలోనే పెట్టిన నీళ్ళు. ఇప్పుడు ఒక వన్ థింగ్ భరత్ గారు, ఎస్ఆర్ఎస్పి అయినా గోదావరి, ఎల్లంపల్లి అయినా గోదావరి, మేడిగడ్డ అయినా గోదావరి, ఏ నీళ్ళు అయినా గోదావరి నీళ్లే. కానీ సిస్టమ్ కాళేశ్వరం, అది మర్చిపోతున్నారు. ఈ గోదావరి నీళ్ళు ఇది కాళేశ్వరం నీళ్ళని ఉండవు, ఏదైనా గోదావరి నీళ్ళే. సిస్టమ్ ఈ ప్రభుత్వము మా మీద ఒక దుష్ప్రచారం చేసింది గనక కాళేశ్వరం నీళ్లు కాదు అని ఒక అబద్ధపు మాటలు మాట్లాడుతుండ్రు. ఫ్యాక్ట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ గోదావరి. సో నీళ్లు నడిచే సిస్టమ్. ఇప్పుడు మేడిగడ్డ, మనం ఇందాక మిడ్ మానేర్ అన్నారు, మిడ్ మానేర్ లో మోటార్ వస్తున్నామండి. ఏ మోటార్ అది? ఈజ్ ఇట్ నాట్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం? ఈజ్ ఇట్ నాట్ పార్ట్ ఆఫ్ టనల్ గానీ, మోటార్ గానీ, పంప్ హౌస్ గానీ? మీకు వాళ్ళు ప్రాణహిత చేవెళ్ల డిజైన్ అని చెప్తారు. ప్రాణహిత చేవెళ్లలో కూడా ఆ ఖర్చు ఎవరు పెట్టిండ్రు? ప్రాణహిత చేవెళ్లలో నీళ్లు లేవని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది. 8 సంవత్సరాలు అప్పుడు మీరు గవర్నమెంట్ ఉండి ఎందుకు పర్మిషన్ తేలేదు? ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చి 3 సంవత్సరాలు అయినా తట్టెడు మట్టి, ఇంక మీరు దిగిపోయే టైమే 2 ఏళ్ళు ఉన్నది, ఇంక ఇప్పటికి తట్టెడు మట్టి ఎత్తలేదు కదా. అంటే మీరు అన్ని ఫాల్స్ మాటలు మాట్లాడతారు తప్ప నిజాయితీ లేదు. ఒకటి, ఎక్కడ ప్రాణహిత దగ్గర మీరు ప్రతిపాదించిందో నీళ్లు లేవని చెప్పింది. మేము మార్చి మేడిగడ్డ దగ్గర పెడితే 280 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. అవుట్ ఆఫ్ 280, 240 టీఎంసీ మీరు వాడుకోవచ్చు అని అనుమతి తెచ్చినాం కదా మేము. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. ఓకే సార్, ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి కూడా ఒకసారి రివర్స్ పంపింగ్ చేశారు ఫ్లో కెనాల్ ద్వారా, ఫ్లో కెనాల్ ద్వారా. బట్ మళ్ళీ వాటర్ వచ్చేసినాయి ఎస్ఆర్ఎస్పి కూడా. ఒక సంవత్సరం వచ్చినాయి, ఒక సంవత్సరం రాలేదు. ఒక సంవత్సరము యూజ్ అయ్యి దాని లక్ష్మీ పంప్ హౌస్ గానీ, సరస్వతి పంప్ హౌస్ గానీ, ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు గానీ, జగిత్యాల ఆయకట్టు కూడా వాడుకున్నాం కదా. ముఖ్యంగా ఫ్లడ్ ఫ్లో వల్ల చొప్పదండి ప్రాంతం గానీ, జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి, బాల్కొండ, కరీంనగర్, ఈ నియోజకవర్గ రైతులకు ఆ ఫ్లడ్ ఫ్లో రివర్స్ పంపింగ్ ద్వారా 1000 ఎకరాలకు మేలు జరిగింది. మొన్న కూడా ఆన్ చేసింది కదా. మొన్న యాసంగిలో కూడా ఆ రివర్స్ పంపింగ్ సిస్టమ్ ను వాడుకొని నేను చెప్పిన ఈ 5 నియోజకవర్గాలకు ఆ వరద కాలువ ద్వారా నీళ్లు అందించారు రివర్స్ పంపింగ్ ద్వారా. మొన్న యాసంగిలో ఎండాకాలం ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు వెళ్లి మోటార్ లాంచ్ చేసినారు. ఓకే, సో ఇప్పుడు మేడిగడ్డ కుంగింది, 7th బ్లాక్ లో నష్టం జరిగింది. దీని రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఎవరు వహిస్తారు? సరే, ఎవరు వహించినా చట్ట ప్రకారంగా దానికి ఇబ్బంది లేదు. ఎందుకంటే మీరు అదొక కారణం, మీరు ఓటమిలో. నేను ఒక మాట ఏంటండి, ఖమ్మం జిల్లాలో పెద్దవాగు ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది, కట్టింది కాంగ్రెస్, కొట్టుకుపోయింది కాంగ్రెస్ టైంలో. ఎవరు బాధ్యత వహించాలి? అదే విధంగా ఎస్ఎల్బిసి టనల్ స్టార్ట్ చేసింది కాంగ్రెస్, మొన్న కుప్పగూలిపోయి 8 మంది చచ్చిపోయింది. దానికి ఎవరు బాధ్యత వహించాలి? అది ఎవరు బాధ్యత వహించాలని చట్టం డిసైడ్ చేయండి. కానీ దాన్ని రిపేర్ చేసి దాన్ని ఉపయోగించాలన్నా వద్దా? ఇప్పటిదాకా మీరు పెద్దవాగును పట్టించుకోలేదు, ఎస్ఎల్బిసిని అయితే చేస్తున్నారు. అదే విధంగా కాళేశ్వరం చేయొచ్చు కదా. కానీ 28 లక్షల క్యూసెక్ల నీళ్లు వచ్చినప్పుడు ఏం, కానీ మేడిగడ్డ 15 లక్షల క్యూసెక్లు వచ్చినప్పుడు, 15,000 క్యూసెక్లు వచ్చినప్పుడు కూలింది. 15,000 వచ్చినప్పుడు ఏం కూలేదు. కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, పిల్లలు కుంగిన మాట వాస్తవం, దాంట్లో ఫీల్ అయ్యేది ఏముంది. బట్ ఇష్యూ ఇక్కడ మీరు గమనించి, మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయిందనే తప్పుడు ప్రచారం చేయొద్దు. కాళేశ్వరంలో 100 ప్రాజెక్టుల సమూహం. కాళేశ్వరం అనేది ఒక ప్రాజెక్ట్ కాదు, అసలు కాళేశ్వరం ప్రాజెక్టే లేదు. ఉందా కాళేశ్వరం పేరు మీద? మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, పంప్ హౌజ్లు, అదేవిధంగా ప్యాకేజ్ 6, ప్యాకేజ్ 7, ప్యాకేజ్ 8, లక్ష్మీ పంప్ హౌజ్, పార్వతీ పంప్ హౌజ్, 203 కిలోమీటర్ల టనలు, 1530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్, 18 రిజర్వాయర్లు, 19 పంప్ హౌజ్లు, 16 సబ్ స్టేషన్లు, ఇవన్నీ కలిపితే కాళేశ్వరం కొట్టుకుపోయిందంటే అది మూర్ఖులు మాట్లాడే మాట. అసలు కాళేశ్వరంలో 100 భాగాల్లో ఒక భాగములో, ఆ ఒక మేడిగడ్డలో 7 బ్లాక్స్ లో ఒక బ్లాక్ లో 3-4 పిల్లలు గుంగినాయి. అది రిపేర్ చేసుకొని వాడుకునే తెలివి లేక 32 నెలల సమయాన్ని వృధా చేసి ఇవాళ కరువు వస్తే కాంగ్రెస్ పార్టీ
ఇవాళ ఇబ్బంది పడతా ఉంది. నిజంగా రాష్ట్రం ఇబ్బంది పడతా ఉంది మీ తప్పుడు చర్యల వల్ల. సార్ లింక్ 1 లో అన్ని ప్రాబ్లం వచ్చాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 కూడా ఎవరు చెప్పిండ్రు? ప్రాబ్లమే. ఎవరు చెప్పిండ్రు? ఒకటే అన్నారంలో ఎప్పుడైనా నీళ్ళు ఆగినాయా? సుందిలలో ఆ ఇబ్బంది వచ్చిందా? NDSA చెప్పింది కదా. ఎన్డీఎస్ఏ అనేది అదొక మళ్ళా నేను దాంట్లో పోతే అది పెద్ద ఇష్యూ. ఎన్డీఎస్ఏ ఎవరు కట్టిండండి? ఇదే పోలవరం ఎవరు కట్టిండండి? ఇదే ఎన్డీఎస్ఏ కట్టింది. ఇగో ఇది పోలవరం ప్రాజెక్టు మొత్తం 10 సార్లు ఫెయిల్ అయింది. 6,856 కోట్ల నష్టం జరిగింది. ఎన్డీఎస్ఏ డయాఫ్రామ్ వాల్ ఏమేం కూలేదు చదవమంటారా? ఒకసారి డ్యామేజ్ అండ్ వాష్ అవుట్ ఆఫ్ డయాఫ్రేమ్ వాల్ ఆఫ్ మెయిన్ డ్యామ్ 996 కోట్ల నష్టం. స్కోర్ ఆఫ్ మెయిన్ డ్యామ్ ఫౌండేషన్ 2,000 కోట్ల నష్టం. స్కోర్ ఆఫ్ ఫౌండేషన్ గ్యాప్ 1 డ్యామ్ 500. స్కోర్ ఆఫ్ వాష్ అవుట్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ డయాఫ్రేమ్ వాల్ 500 crores. ఫంక్షనల్ ఫెయిల్యూర్ ఆఫ్ అప్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ 500 కోట్లు. స్కోరింగ్ ఆఫ్ డంప్ హిల్ బండ్ ఎట్ స్పిల్వే అండ్ అప్రోచ్ ఛానల్ రెస్టరేషన్ 1,000 crores. ఇట్లా 11 సార్లు పోలవరం ప్రాజెక్ట్ ఇదే గోదావరి నది మీద, ఇదే మేడిగడ్డ తర్వాత ఉండే పోలవరం ప్రాజెక్టు 11 సార్లు కొట్టుకుపోయింది. ఇది ఎవరు కట్టిండ్రు? ఈ ఎన్డీఎస్ఏ. ఎన్డీఎస్ఏ అంటే ఎవరు? చంద్రశేఖర్ అయ్యర్ ఎవరైతే మేడిగడ్డ మీద రిపోర్ట్ ఇచ్చిండో ఆ చంద్రశేఖర్ అయ్యర్ కట్టిన పోలవరమే 11 సార్లు కొట్టుకుపోయింది. ఎవరైతే 11 సార్లు కొట్టుకుపోవడానికి కారణమైన కట్టిన చంద్రశేఖర్ ఆయన వచ్చి దీని మీద రిపోర్ట్ ఇస్తే దాని శాంటిటీ ఏంది? మరి దీనికి ఎందుకు ఎన్డీఎస్ఏ పోలేదు? ఇక్కడ ఎందుకు ఎన్డీఎస్ఏ చర్యలు తీసుకోలేదు? ఇక్కడ కూలిపోయినా కొద్దీ కట్టుకుంటూ పోయినరు. ఈడ మాత్రం ఈ డ్రామాలు చేస్తుండ్రు. బేసికల్లీ ఎన్డీఎస్ఏ ఈజ్ ఓన్లీ అన్ అడ్వైజరీ బాడీ. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎన్డీఎస్ఏ భుజం మీద తుపాకీ పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుంది. ఎన్డీఎస్ఏ ఎప్పుడు కూడా బాధ్యత తీసుకోదు. ఎన్డీఎస్ఏ ఎప్పుడు కూడా డ్యాములు తిరిగి నిర్మించదు. దే ఓన్లీ గివ్ సజెషన్ అండ్ అడ్వైస్. నువ్వు దాన్ని తీసుకొని పూర్తి చేసుకోవాలి తప్ప. మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 3 నెలల్లో నాకు సమయం ఇవ్వండి, నీ లెటర్ రావో తెచ్చి చూపిస్తా అని చెప్పిన. ఎందుకు బ్యాకప్ అయింది గవర్నమెంట్? నేనే మంచి స్పష్టంగా చెప్పినండి. మళ్ళీ ఏదో దానికి నాకు మంత్రి పదవి కొత్త కాదు. నేను 13 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినా నాకు మంత్రి పదవి అవసరం లేదు. నాకు కొత్త అంతకంటే కాదు. నాకు కారు వద్దు, ప్యాన్ వద్దు, ఫ్యూన్ వద్దు, జీతం వద్దు, ఏమీ వద్దు. ఒక్కటే మీతో అయితే లేదు కదా, నాకు అవకాశం ఇవ్వండి. 3 నెలల నీళ్లు తెచ్చి చూపించకపోతే రాజకీయాలనే వదులుకుంటా అన్న. గవర్నమెంట్ మళ్ళీ తిట్లదండకం అది కూడా. ఇప్పుడు కేసీఆర్ ను తిట్టిపోస్తే నీళ్లు రావు, నీళ్లు ఎత్తిపోస్తే నీళ్లు వస్తాయి. ఇవాళ మీరు తిట్లదండకం ఎందుకు అంటుకుంటున్నారు? సబ్జెక్ట్ ఉన్నోడైతే విషయం ఉంటే మీరు విషయం మీద మాట్లాడతారు. కానీ మీరు చూస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని తిట్టే కార్యక్రమం, ఎత్తున్నాడు, పొడుగున్నాడు, తాట్సెట్ అంటున్నాడు, ఇవి ఎవరికి కావాలండి? నీళ్లు కావాలి. నీళ్ల గురించి మాట్లాడేవా అంటే రేవంత్ రెడ్డి బూతులు అందుకుంటున్నాడు. విషయం ఏంటంటే ఎస్, నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. మేడిగడ్డ రిపేర్ చేయకుండానే దానికి ఇంకో 6 నెలలో సంవత్సరమో మీరు టైం పడుతుంది. అంటే 3 నెలలు ఏం చేస్తారు మీరు? కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తాము, అన్నారం నీళ్ళు తెస్తాం, సుందిల తెస్తాం, ఎల్లంపల్లి తెస్తాం, మొత్తం సిస్టమ్ అంతా నడుపుతాం. ఎస్, దర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ. మేడిగడ్డ రివైవ్ కూడా 3 నెలలు చేయొచ్చా? మేడిగడ్డ రివైవ్ మీరు డిజైన్ చేయలేదు కదా. ఒకసారి డిజైన్ చేసేస్తే 3-4 నెలల్లో ఒక సీజన్ లో చేయొచ్చు. దాన్ని పెద్ద విషయం. అన్నారం సుందిల రిపేర్ అవసరం లేదు. ఓన్లీ గ్రౌటింగ్ అండ్ మినిమం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోద్దని చెప్తున్నారు. శాస్త్రి గారు బ్లాక్స్ కొట్టుకపోయిన మేడిగడ్డ, అన్నారం, సుందిల 3 శాటిలైట్ పిక్చర్స్ కూడా చూపించారు. ఒకవేళ అట్లాంటిది ఏదైనా ఉంటే ఆ బ్లాక్స్ తిరిగి పెట్టాలి. గ్రౌటింగ్ ఏదైనా అవసరం ఉంటే చేసి నీళ్లు ఎత్తడానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో అన్నారం, సుందిలలో నీళ్లు ఎత్తడానికి పూర్తి అవకాశం ఉంది. రాజకీయాలు పక్కన పెట్టి ఎలినినో పరిస్థితుల దృష్ట్యా, కరువు పరిస్థితుల దృష్ట్యా, రేపు కరెంటు ఉత్పత్తి కోసం, రేపు హైదరాబాద్ మంచినీళ్ల కోసం ప్రభుత్వం నీళ్లు ఎత్తే అవకాశం ఉందని ఇవాళ తెలంగాణ ఇంజనీర్లు చెప్పిండ్రు, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పిండ్రు, మీరు చెప్పిన శాస్త్రి గారు కూడా చెప్పిండ్రు.